పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరిలో కూడా రెండు రకాల ఆలోచనలు ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఆలోచన అయితే రెండవది నెగిటివ్ ఆలోచన. ఒకటి సానుకూలంగా స్పందిస్తే రెండవది ప్రతికూలంగా స్పందిస్తూ ఉంటాం. మన ముందు ఒక సవాలు ఉన్నప్పుడు కొన్నిసార్లు నేను చెయ్యగలను అని ధైర్యంగా చెబుతాం. కానీ మరికొన్నిసార్లు అమ్మో నా వల్ల కాదు అనని అంటుంటాం. క్రైస్తవులు అనేటువంటి వారు ఎల్లప్పుడూ కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను మంచి కార్యాలన్నిటినీ కూడా నేను సాధించగలను అనేటువంటి సానుకూల దృక్పథముతో పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ముందుకు వెళ్ళాలి. దేవుడు కోరుకునేది, దేవుడు మనకిచ్చే ఆత్మ ఇటువంటి ఆత్మే. పాత నిబంధన గ్రంథములో ప్రియులారా, మోషే కాలములో ఈనాడు మీకు ఒక వ్యక్తిని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. అతని పేరే కాలేబు. కాలేబు మీలో కొంతమందికి ఇతని గురించి తెలుసండి. ప్రియులారా, ఈ కాలేబు అనేటువంటి దైవ సేవకుడు, ఇశ్రాయేలీయుడు నరనరాన కూడా దేవుని మీద ఆధారపడి ఉండటం, దేవుడు నాకు తోడుగా ఉంటే మేము ఏదైనా సాధించగలము అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసం, సానుకూలమైన దృక్పథం, పాజిటివ్ యాటిట్యూడ్. ఎందుకు ఈ రోజున ఈ అంశాన్ని నేను ఎంచుకున్నాను అంటే, చదువుల సంవత్సరం ప్రారంభమైంది, స్కూల్స్ ప్రారంభమయ్యాయి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకి ధైర్యం చెప్పమని, తమ పిల్లల కొరకే ప్రార్థన చేయమని, చదువులలో వెనకబడిపోతున్నారని, ఆత్మన్యూనతాభావము, ప్రతికూలమైనటువంటి భావాలతో ఉంటున్నారని చెప్పటం జరిగింది. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి యువతి యువకులారా, మీతోటి మాట్లాడుతున్న ప్రత్యేకంగా క్రైస్తవులమైన మనం, క్రీస్తు ప్రభువును నమ్మేటువంటి మనం నెగిటివ్ యాటిట్యూడ్, ప్రతికూలమైనటువంటి భావాలని, ఆలోచనలని మన దగ్గరికి రానివ్వకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా, ఎడారి గుండా వాగ్దాన భూమి వైపు నడిచి వెళుతున్నారు, ప్రయాణమై వెళుతున్నారు. కొంత దూరం వచ్చిన తర్వాత వారికి ఆకలి వేసింది, అన్నం లేదు. దేవుడు మన్నాను కురిపించాడు, రాత్రి నుండి నీటిని ఇచ్చాడు, వారిని సీనాయి పర్వతం దగ్గర వారితో మాట్లాడాడు, మహా గొప్ప అద్భుతాలు చేశాడు. ఆ విధంగా జరిగిన తర్వాత ఒకరోజున మోషేను పిలిచి ఇశ్రాయేలు ప్రజల యొక్క 12 గోత్రాల నుండి 12ని ఎన్నుకొని, ప్రతినిధులను ఎన్నుకొని వాగ్దాన భూమికి పంపించి అక్కడ స్థితిగతులు ఎలాగా ఉన్నాయి, పరిస్థితులు ఎలాగా ఉన్నాయి చూసి రమ్మని చెప్పాడు. వేగు నడపటం అంటారు, స్పియనీరింగ్ అంటారు, గూఢాచారులుగా పంపించారు. 12 మంది వెళ్ళారు. కానీ ప్రియులారా, 10 మంది అమ్మో అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, రాక్షసులులాగా ఉన్నారు, మనం వాళ్ళని గెలవలేము, కానీ పంటలు బాగా పండుతున్నాయి, తేనె ఉంది, ద్రాక్షలతలు ఉన్నాయి, చాలా సారవంతమైన నేల, పాలు తేనెలు జాలువారేటువంటి గడ్డ, ఇవన్నీ చెప్పారు. కానీ వెళ్ళినటువంటి 12 మందిలో 10 మంది ప్రియులారా ఏమంటారంటే, అమ్మో మనం వెళ్ళలేము అక్కడికి, మన వల్ల కాదు, మనం జయించలేము, మనకు చేత కాదు, మనం పడిపోతాం, కాలిపోతాం, కూలిపోతాం అన్నారు. కానీ 2 మాత్రం ప్రియులారా, 2 వ్యక్తులు ప్రియులారా, వెళ్ళినట్టు 12 మందిలో 2 మాత్రం ప్రియులారా, మనం వెళదాం, దేవుడే మనం నడిపిస్తున్నాడు కదా ఇన్నాళ్ళు, ఇక ముందు కూడా నడిపిస్తాడు, ఆయన మనకు తోడుగా ఉంటే ఈ పాలు తేనెలు జాలువారేటువంటి ఆ వాగ్దాన భూమిని మనం సునాయాసంగా గెలవచ్చు అని వీరిరువురు కూడా
దేవుని మీద అపారమైన నమ్మకంతో చాలా పాజిటివ్గా మాట్లాడతానని మనం చూస్తాం ప్రియులారా. వాక్యాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీకు ముందుగానే ఏమని చెప్తున్నానంటే, ఎవరైతే ఇద్దరు దేవుని మీద ఆధారపడి దేవుడు మనకు తోడుగా ఉంటాడు, వాగ్దాన భూమికి వెళదాము అని చెప్పారో వారిద్దరూ మాత్రమే వాగ్దాన భూమిలో అడుగుపెట్టారు. మిగిలిన 10 మంది అమ్మో మనం అక్కడికి వెళితే అక్కడ రాక్షసులు ఉంటారు, మనం వాళ్ళని గెలవలేమన్నారు చూడండి, వాళ్ళు అసలు వాగ్దాన భూమిలో అడుగు కూడా పెట్టలేదండి. అంటే నేను చెయ్యగలను అనుకున్నటువంటి వాడు చేస్తాడు, నేను చెయ్యలేను అనుకున్నటువంటి వాడు చచ్చినా చేయలేడు. ఇట్ ఈస్ ఆల్ హియర్. ఇదంతా మన మనసులోనే ఉంది. అవునండి. ఈ వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో ఈ లైట్లు వేసుకొని ఈ మైకి పెట్టుకొని రాత్రి 11:30 గంటలు అవుతుంది. చెయ్యాలి అనుకున్నాను, తర్వాత వేరే కార్యక్రమాలు ఉన్నాయి నాకు, తర్వాత రోజుల్లో కుదరదు. చెయ్యాలి అనుకున్నాను, దేవుని యొక్క శక్తి నాకు తోడుగా ఉంటుంది అనుకున్నాను, జరుగుతుంది అంతే. ఆయన మనకు తోడుగా ఉంటే ఎంతటి కార్యమైనా కానీ జరుగు తీరుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ విశ్వాసం మనలో ఉండాలి, ఈ నమ్మకం మనలో ఉండాలి. ఏం జరుగుతుందో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలు ఎడారి గుండా ప్రయాణమై వస్తూ ఉన్నారు. దేవుడు మహత్కార్యాలు చేశారు, అద్భుత కార్యాలను చేశారు. ఏం జరుగుతుంది ఇక్కడ? సంఖ్యాకాండము 13వ అధ్యాయం 1వ వచనం నుండి, దేవుడని యావే మోషేతో గోత్రమునకు ఒకని చొప్పున నాయకులను ఎన్నుకొని కనాను దేశమునకు వేగు నడిపింపుము, గూఢాచారులుగా పంపించు అన్నాడు. నేను మీకు ఆ గడ్డను ఇత్తును అని చెప్పాను. నేను మీకు ఆ గడ్డను ఇస్తానని చెప్పేశాడు ఆల్రెడీ. ఇంకెందుకండి వీళ్ళు భయపడతాం? దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేసేశాడు, అయిపోయింది. ద వెరీ మోమెంట్ గాడ్ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ టు యూ. ఇక వాళ్ళు భయపడనక్కర్లేదండి. 12 మందిని పంపించము, గోత్రానికి ఒకళ్ళు, 12 గోత్రాల నాయకులు ఒక్కొక్కళ్ళని పంపించమన్నాడు. సరే, మోషే ఏం చేశాడు? ఆ 12 గోత్రాలకి 12 మందిని ఎన్నుకున్నాడు. రూబేను గోత్రం నుండి సక్కూరు కుమారుడైనటువంటి షమ్మువా, షిమ్యోను గోత్రం నుండి హోరీ కుమారుడైన షాఫతు, ఈ విధంగా 12 గోత్రం నుండి 12 మందిని ఎన్నుకున్నాడు. వాళ్ళల్లో ఇద్దరు ఎవరంటే యెహోషువ, కాలేబు. యెహోషువ గురించి ఒక అధ్యాయం ఉంది కాబట్టి, ఒక పుస్తకం ఉంది కాబట్టి దాని గురించి మనం మరొక సమయంలో సవివరంగా తెలుసుకుందాం. కానీ ఈ రోజున కాలేబు అనేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి దేవునిపై ఉన్న నమ్మకాన్ని ధ్యానం చేద్దాం ప్రియులారా. ఏం జరిగింది? వీరందరూ కూడా 12 మంది కూడా ఆ వాగ్దాన భూమికి గూఢాచారులుగా వెళ్ళారు, వేగులుగా వెళ్ళారు. ఏ పదమైన స్పైస్గా వెళ్ళారు, తెలియకుండా తెలుసుకొని రావటానికి ఏం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ సమయంలోనే యెహోషువ పేరు అంతకుముందు హోషేయ అని ఉండేది, దాన్ని మార్చి యెహోషువ అని మోషే పేరు పెడతారు. అది సబ్జెక్ట్లో మరొక అంశం ప్రియులారా. అయితే ఏమంటాడంటే, మీరు ఆ నేల సారవంతమైనదో నిస్సారవంతమైనదో, అచట అడవులు ఉన్నవో మైదానంలో ఉన్నవో గుర్తింపుడు, మీరు ధైర్యముగా ఉండండి అని చెప్పి మోషే పంపిస్తాడు. పంపించిన తర్వాత వీళ్ళు వెళ్తారు. వెళ్ళి ఎక్కడ వాళ్ళు వాక్యాన్ని చదువుకుంటే సంఖ్యాకాండము 13వ అధ్యాయం 23వ వచనంలో, అంతటా వేగుల వాండ్రు గూఢాచారులు, ఇశ్రాయేలీయులు పంపినటువంటి గూఢాచారులు ఎష్కోలు లోయ చేరుకొనిరి. ఈ మాట గుర్తుపెట్టుకోండి పిల్లారా, ఎష్కోలు లోయ చాలా ముఖ్యమైన మాట. అక్కడ పెద్ద గుత్తికల ద్రాక్ష కొమ్మను ఒక దానిని తెగనరికిరి. ఆ గుత్తిని 2 మనుషులు కర్ర మీద మోసుకొని పోయిరి. ద్రాక్ష గుత్తి మనం మార్కెట్లో కొంటాం కదండి, ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? 1 కేజీ లేకపోతే 2 కేజీలు ఉంటుందండి. కానీ ఆ ఎష్కోలు లోయలో ఎంత పెద్దదో తెలుసా? ఆ ద్రాక్ష గుత్తి ఒక్కడు మొయ్యలేకపోయాడు, మనిషి కంటే ఎత్తుగా ఉంది. ఇంకా ఆ దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుని వాగ్దానాలు ఎంతో గొప్పవో చూడండి పిల్లారా. ఆ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసినటువంటి ఆ పాలు తేనెలు జాలువారేటువంటి
ఆ వాగ్దాన భూమిలో పండేటి ద్రాక్ష గుత్తి ఎంత ఉందో తెలుసా? మనిషి ఎత్తుగా ఉంది, ఒక మనిషి మొయ్యలేనంత బరువుగా ఉంది. ఇద్దరు మనుషులు ఒక కావిడి వేసుకొని దానికి మధ్యలో కట్టి ఎలాడదీసి అంత ఎత్తుగా ఉంది, అంత ఇదిగా ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దానిమ్మ పండ్లు అజ్జూర పండును కూడా కోసుకొనిరి. అచ్చట ఇజ్రాయేలీలు ద్రాక్ష గుత్తిని కోసిరి. కావున దానికి ఏమని పేరు పెట్టారు పిల్లకు దేవుని బిడ్డలారా? ఎష్కోలు లోయ అని పేరు పెట్టిరి. ఎష్కోలు అంటే ఏంటి? ద్రాక్ష గుత్తి అని అర్థం. దాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇక ఈ విధంగా వాళ్ళు ఆ ద్రాక్ష గుత్తులు, ఆ దానిమ్మ పండ్లు, అక్కడ దొరికిన పండ్లని, ఆ కంకులని, అక్కడ దొరికినటువంటి ఆ శ్రేష్టమైన ఫలాలను తీసుకొని మోషే దగ్గరికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఈ విధంగా వాళ్ళు చెప్పటం ప్రారంభించారు పిల్లకు దేవుని బిడ్డలారా. ఏమిటి అది? గూఢాచారులు ఇట్లు చెప్పిరి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27వ వచనము. మేము మీరు పంపినటువంటి దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు జాలువారేటువంటి భూమి. ఇవిగో అక్కడ పండిన పండ్లను కూడా చూడుడు. కానీ అతడ నివసించుచున్న ప్రజలు మహాబలులు, వారి పట్టణములు చాలా పెద్దవి, సురక్షితములు. పైపెచ్చు అక్కడ రాక్షసులను కూడా చూచితిమి. నేగేము అమాలేకుల వంశము ఉన్నది. హిత్తీయులు, అమోరియులు, యబూసీయులు పర్వత భూములు ఏలుచున్నారు. సముద్ర తీరము, యోర్దాను తీరము, కనానీయులు ఆధీనమున ఉన్నాయి. భయపడిపోతున్నారండి, భయపడిపోతున్నారు. ఒకవైపున పాలు తేనెలు జాలువారే గడ్డ అంటున్నారు, మరొక వైపున ఏమంటున్నారు? అమ్మో అక్కడ రాక్షసులను చూసాం. ఏం లేదు వాళ్ళ బొంద, ఏం లేదండి వాళ్ళ బొంద. మనం కూడా ఇంతే. అక్కడ ఏం ఉండదో, ఏం జరగదో పెట్టదో, అమ్మో ఏదో జరిగిపోతుంది నాకు, ఏదో అయిపోతుంది నాకు, అది జరగకముందే జరుగుతుందని, అవ్వకముందే అయిపోతుందని, అక్కడ మనకి నష్టం రాకముందే నష్టం వచ్చేసిందని, పరీక్షలో ఫెయిల్ కాకముందే ఫెయిల్ అయిపోయామని మనమే ఊహించేసుకుంటాం. భయంలో బతుకుతాం, పీకలోతు కూరుకొని పోతాం. వీళ్ళు కూడా అట్నే ఉన్నారండి. వెళ్ళారు, చూశారు, దేవుడు చెప్పినట్లే ఉంది. అరే దేవుడు చెప్పినట్లే ఉంది కదా, దేవుడు వాగ్దానం చేశాడు కదా, మనకు వాగ్దానం చేస్తానన్నాడు కదా, మనం ఇంకెందుకు భయపడతాం అంటల్లా. 10 మంది 12 మంది వెళితే 10 మంది అక్కడ రాక్షసులు ఉన్నారు, మనం గెలవలేము, పట్టణాలు దుర్భేద్యమైనటువంటివి, మనుషులు బాహుబలులు అని చెప్పటం ప్రారంభించారు. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఇప్పుడు వినండి. 10 మంది ఒక పక్క, ఇద్దరు ఒక పక్క. జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనము. కాలేబు మోషే చెంతకు వచ్చిన వేగుల వాండ్రతో ఏకీభవింపక, వెంటనే మనము ఆ దేశము మీదకి దండెత్తిపోవలయను, దానిని తప్పక జయింపగలము అని అనెను. కానీ వేగుల వాండ్రు, మనము ఆ ప్రజలను జయించలేము, వారు మనకంటే బలవంతులు అనేది, వారు తాము చూచి వచ్చిన దేశం మంచిది కాదని రుజువు చేయుటకై ఏమేమో నెపములు చెప్పసాగిరి. ఆ దేశమున నివసించుటకు చాలినంత నేల లేదు. ఎప్పుడైతే ఈ 10 మంది కూడా అమ్మో మనం అక్కడికి వెళితే జయించలేము, ప్రియులారా నెగిటివ్ యాటిట్యూడ్ ఎలాగా ఉంటుందో చూడండి. దేవుని మీద నమ్మకం లేనటువంటి వాడు ఎప్పుడూ కూడా నాకు చేత కాదు అంటాడండి. దేవుని మీద నమ్మకం ఉన్నటువంటి వాడు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు కాబట్టి నేను ఏదైనా చేస్తానని పలుకుతాడు. ఈ లోకంలో ప్రియులారా 2 రకాల వ్యక్తులండి, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఏమిటంటే దేవుని మీద విశ్వాసం ఉన్నటువంటి వాడు నేను చేస్తాను అంటాడు, దేవుని మీద నమ్మకం లేనటువంటి వాడు నా వల్ల కాదు అంటాడు. ఏమిటి అంటే ఇక్కడ ఒకళ్ళు సానుకూల దృక్పథంతో ఉండేవాడైతే రెండవడు ఎప్పుడూ కూడా ప్రతికూల దృక్పథంతో ఉంటాడు. ఒకడు పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండేవాడైతే రెండోవాడు నెగిటివ్ యాటిట్యూడ్ తోటే ఉంటాడండి. ఇక్కడ మనిషి గెలుస్తాడా ఓడతాడా అనేటువంటిది ప్రియులారా వాళ్ళు చేసే ప్రయత్నం మీద కంటే కూడా యాటిట్యూడ్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఇది యాటిట్యూడ్ ఈజ్ 80%, యువర్ ఎఫర్ట్ ఈజ్ 20%. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, కాలేబు యెహోషువ వీళ్ళిద్దరూ మనకి పాఠాన్ని నేర్పిస్తున్నారు. అయితే ప్రియులారా చెడు కంటే మంచిని ఎక్కువ నమ్ముతారండి ఈ లోకములో.
మంచి చెప్పులు తొడుక్కునేసరికే చెడు అంటాను ఊరంతా తిరిగి వచ్చేస్తుందంటండి. మంచి సత్యం చెప్పులు తొడుక్కునేసరికే అబద్ధం అంట ఊరంతా తిరిగి వచ్చేస్తుందంటండి. అలాగనే ఈ 10 మంది అమ్మో మన అక్కడ రాక్షసులు ఉన్నారు, దెయ్యాలు ఉన్నారు, భూతాలు ఉన్నారు, మనం అక్కడికి వెళ్ళలేము అని నెగిటివ్ యాటిట్యూడ్ తోటి మాట్లాడుతుంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే అహరోనుల మీద తిరగబడ్డారు. వాళ్ళని రాళ్లతో కొట్టడానికి రెడీ అయిపోయారు. సంఘాలలో కూడా ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో మంచిని ప్రోత్సహించటం కంటే చెడును ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువయ్యారండి. మంచిని చూచేటువంటి వారి కంటే చెడుని చేసేవాళ్ళు ఎక్కువైపోయారండి. అందుకనే సంఘాలలో అభివృద్ధి ఉండట్లా, కుటుంబాలలో అభివృద్ధి ఉండట్లా. దేవుని పక్షాన ఉండేటువంటి వాడు మంచినే చూస్తాడు, మంచినే చేస్తాడు, మంచికి సపోర్ట్ ఇస్తాడు. ఇక ఏం జరుగుతుంది? ఆ మాటలు విని బావురుమని ఏడ్చిరి, రాత్రియల్లా విలపించిరి. ప్రియులారా, ఈ వాక్యం చదువుతుంటే నాకు ఒకవైపున కొన్నిసార్లు ఇంత మూర్ఖులుగా ఉన్నారా ఇశ్రాయేలు ప్రజలను ఒకవైపున బాధ కలుగుద్ది, రెండో వైపున కోపం కలుగుద్దండి. కానీ కాలేబుని యెహోషువను చూసినప్పుడు సంతోషం కలుగుద్దండి. దేవుడు వాళ్ళని ఇంతగా కాపాడుతున్న ఆలు లేదు, సోలు లేదు. అప్పుడే ఏడ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చి రాగానే చెప్పగానే ఏడుస్తూనే ఉన్నారు పిల్లారా. ఇక ఏడటం మొదలుపెట్టారు. ఇంకా అంతేకాకుండా ఘోరమైన పాతకాన్ని కొడుగడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఏం చేస్తున్నారు? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 5వ వచనములో, అప్పుడు మోషే అహరోనులు అతడు గుమికూడి ఉండి జనసమూహం ముందుట సాష్టాంగపడిరి. ఏం చేశారండి మోషే అహరోనులు? ఇంకేం చేయాలో తెలియక ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ అడవిలో వాళ్ళని రాళ్లతోటి కొట్టడానికి సిద్ధపడితే మమ్మల్ని ఎందుకు తెచ్చారు ఇక్కడికి? అక్కడ రాక్షసులు ఉన్నారంట. దేవుడు అన్నారు, అది వాగ్దాన భూమి, కనాను దేశం, మీకు ఆల్రెడీ రాసిచ్చేసా, మీరేం చేయనక్కర్లే, అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం భయపడిపోతున్నారు. 10 మంది నెగిటివ్ యాటిట్యూడ్ తోటి ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం జరుగుతుందో వినండి పిల్లారా. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 6వ వచనం, వేగు వచ్చిన నూను కుమారుడు యెహోషువ, యెఫున్నె కుమారుడు కాలేబు బట్టలు చించుకొనిరి. వారు ప్రజలతో, మేము చూచి వచ్చిన నేల చాలా మంచిది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటను గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి పిల్లారా. ఏమిటంటే, యావేకు దయగలిగినచో మనం అక్కడికి పోయి ఆ నేలను మనం వశము చేసుకుందాము. ఆయన మనకు అది వశము చేస్తాడు. అది పాలు తేనెలు జాలువారే గడ్డ. మీరు మాత్రం యావే మీద తిరుగుబాటు చేయవలదో, ఆ దేశ ప్రజలకు భయపడవలదో, వారిని మనం అవలీలగా జయింపవచ్చును. ఆ ప్రజలను రక్షించు దేవదూతలు వారిని గాలికి వదిలి పారిపోతారు. ప్రభువు మనకు అండగా ఉండును, కనుక మీరు భయపడనక్కరలేదు. ప్రియులారా, ఇద్దరే, యెహోషువ, కాలేబును గుర్తుపెట్టుకోండి. ఎంత ధైర్యవంతుడండి కాలేబు. 40-45 సంవత్సరాల వయసులో కాలేబు వేగు నడపటానికి వెళ్ళాడండి. వేగు నడపటానికి వెళ్ళాడు యెహోషువతో పాటు, మిగిలినటువంటి 10 మందితో పాటు. 10 మంది వ్యతిరేకంగా పలుకుతున్నా కానీ కాలేబు మాత్రం యెహోషువ పక్షాన నిలబడి, దేవుని పక్షాన నిలబడి మోషేకి అహరోనికి సపోర్ట్ చేశాడు. పాజిటివ్గా మాట్లాడాడు. మనం వెళదాం అని పలికి ఒక మాట అంటాడు. ఏమంటాడు? యావేకు మన మీద దయగలిగితే మనల్ని ఎవడూ ఆపలేడు. ఇది మనకు ఉండాల్సిన ధైర్యం ప్రియులారా. ఏం జరిగిందో తెలుసా? దేవుని పక్షాన మాట్లాడినందుకే, దేవుని విశ్వసించినందుకే ప్రియులారా ఏం జరిగిందో తెలుసా? కనాను దేశానికి వేగు నడిపినటువంటి వారిలో, కనాను దేశానికి వేగుగా వెళ్ళినటువంటి వారిలో, గూఢాచరులుగా వెళ్ళినటువంటి వారిలో, కనాను దేశంలో తర్వాత అడుగుపెట్టింది వీళ్ళిద్దరూ మాత్రమే, యెహోషువ, కాలేబు. మిగిలిన 10 మంది మరలా కనాను దేశంలో అడుగు కూడా పెట్టలేదని చచ్చిపోయారు. ప్రియులారా, దేవుని మీద నమ్మకం ఉన్నటువంటి వారికి దేవుడు పాలు తేనెలు జాలువారేటువంటి గడ్డ మీదకి నడిపిస్తాడు.
వాక్యాన్ని చదువుకున్న పిల్లలు ఏమనంటే, సంఖ్యాకాండం 15వ అధ్యాయము 14వ అధ్యాయం 36వ వచనంలో, మోషే వేగు నడుపుటకు పంపిన వారు తాము చూచి వచ్చిన దేశము మంచిది కాదని చెప్పుటచ్చే ప్రజలు యావే మీద గొణుగుకొనిరి. కనుక ప్రభువు ఆ వేగు వాళ్ళను రోగముతో నాశనము చేశాను. వేగు నడిపిన వారిలో యెహోషువ, కాలేబు మాత్రమే ప్రాణములతో వాగ్దాన భూమిలో అడుగుపెట్టారు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని పక్షాన ఉన్నటువంటి వారికి ఆల్రెడీ దీవెనలు వచ్చేస్తున్నాయి, ఆశీర్వాదాలు వస్తున్నాయి. నేను దేవుని నమ్మితే నాకేమొస్తుంది, దేవుని విశ్వసిస్తే నాకేమొస్తుందంటే ఇదిగో ఇది జరుగుతుంది. ఏ ఇద్దరైతే దేవుని పక్షాన మాట్లాడారో, ఏ ఇద్దరైతే దేవుడు మాకు తోడుగా ఉంటే వాగ్దాన భూమి వశం చేసుకుంటాం అన్నారో వాళ్ళు దేవుని సహాయముతో వాగ్దాన భూమిలో అడుగుపెట్టారు. ప్రియమైన బిడ్డ, యెహోషువ, కాలేబు ముఖ్యంగా ఈరోజు నీకు నాకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఎప్పుడూ కూడా అధైర్యపడమాకు, భయాన్ని దగ్గరకు రాని మాకు, విశ్వాసాన్ని కలిగి ఉండు. నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనేటువంటి శక్తి నాకు ఇస్తాడు అనే విశ్వాసాన్ని నీవు కలిగి ఉంటే ఏం జరుగుతుంది? ఎక్కడ? కాలేబు, యెహోషువ మాత్రమే వాగ్దాన భూమిలో అడుగు పెడుతున్నారు. వేగు నడిపినటువంటి, అదే విధముగా వారితో పాటు వెళ్ళినటువంటి ఆ యొక్క గూఢాచారులైనటువంటి 10 మంది చచ్చిపోయారు. 2 మాత్రమే కనాను దేశానికి వెళ్ళారు. ఆ తరువాత వేగు నడిపినటువంటి కాలేబుకి ఎటువంటి దీవెనలు వచ్చాయి చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథములో యెహోషువ ప్రియులారా మొదటిగా వేగు నడిపిన వారిలో పాజిటివ్గా మాట్లాడాడు కాబట్టి ఆయన మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలని వాగ్దాన భూమిలో నడిపించే బాధ్యత స్వీకరించాడు. మరి కాలేబు ఏమయ్యాడు? కాలేబును దేవుడు బహుగొప్పగా దీవించాడు పిల్లారా. కాబట్టి ఈ రోజున కాలేబు గురించి మాట్లాడుతున్నాను. ఏం జరిగింది? వారు వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన తర్వాత వారు ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుడు వాగ్దానం చేసినటువంటి హెబ్రోను అనే ప్రదేశానికి వచ్చిన తర్వాత, చాలా చోట్ల మీరు హెబ్రోను ప్రార్థనా మందిరం అంటారు కదా, ఇక్కడ ఉంటుందండి అది. హెబ్రోను అనే ప్రదేశం దగ్గరకు వచ్చిన తర్వాత యెహోషువ దగ్గరికి వెళ్ళి కాలేబు ఒక మాట అంటాడు. యెహోషువ, నా ప్రియమిత్రుడా, అలనాడు మోషే మనల్ని వాగ్దాన భూమికి వేగు నడపమని పంపినప్పుడు, గూఢాచారులకు పంపినప్పుడు నీవు నేను మాత్రమే దేవుని పక్షాన మాట్లాడాము. నీకు గుర్తుందా అంటాడు. గుర్తుందయ్యా అంటాడు. అంతా చదవలేమండి. అప్పుడు ఏమంటాడంటే, యెహోషువ, నీవు ఇశ్రాయేలు ప్రజలందరికీ నాయకుడివి, నీవు నేను దేవుని పక్షాన ఉన్నాము కాబట్టే మనిద్దరం ఇంకా బ్రతికున్నాం అని చెప్పి, ఇదిగో నేను ఈ హెబ్రోను ప్రాంతం మీద నేను విజయాన్ని సాధిస్తాను, నేను యుద్ధం చేసుకుంటాను, ఈ ప్రాంతాన్ని దేవుడు నాకు వాగ్దానం చేశాడు, అది నాకు ఇచ్చేసేయి అంటాడు. యెహోషువ, దేవుడు వాగ్దానం చేసినప్పుడు నేనెవరిని ఆపటానికి, తీసుకో అంటాడు. దేవునికి దీవెనలు చూడండి. ఇంకా ఆ తర్వాత అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ప్రియులారా, ఈ కాలేబు 85 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 45 సంవత్సరాల కుర్రోడిలాగా యుద్ధం చేస్తాడండి. వాక్యాన్ని చదువుతాను మీకోసం ప్రియులారా. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనములో, ఆ వాగ్దానం ప్రకారము దేవుడు ఇంతకాలము నాకు ఆయుష్నిచ్చాను. ఏ వాగ్దానము? మీరు కనాను దేశంలో అడుగుపెట్టే వరకు మీరు చనిపోరు. మీరిద్దరు, ఎవరిద్దరో? యెహోషువ, కాలేబు. ఆ వాగ్దానం ప్రకారము దేవుడు ఇంతకాలము నాకు ఆయుష్నిచ్చాను. 45 ఏండ్ల నాడు, 45 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇశ్రాయేలు ఎడారిలో ప్రయాణము చేయు కాలమున యావే మోషేతో ఈ వాగ్దానము చేశాను. ఇప్పుడు నాకు 85 ఏండ్లు. నాడు మోషే పంపినప్పుడు ఉన్నట్టు జవసత్వములు నేటికి కూడా ఉడికిపోలేదో. కాలేబుకు దేవుడు ఎంత దీవెనిస్తున్నాడో చూడండి ప్రియులారా.
ఏమిటి? 45 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కాలేబులో ఎంత శక్తి సంపన్నత ఉందో 85 సంవత్సరాల వయసులో కూడా అంత్య జవసత్వాలు ఉన్నాయి ప్రియులారా. దేవుడిచ్చేటువంటి దీవెన అది ప్రియులారా. దేవుని నమ్మిన బిడ్డలకు ఉండేటువంటి, దేవుని నమ్మిన బిడ్డలకు మాత్రమే ఉండేటువంటి శక్తి అది ప్రియులకు దేవుని బిడ్డలారా. నాటి వలె నేడును శత్రువులతో పోరాడుటకు వాళ్ళని జయించుటకు నాకు శక్తి ఉంది. 85 సంవత్సరాల కుర్రోడు మాట్లాడుతున్నాడు. ఎవరైనా? కాలేబు, దేవుని నమ్మిన సేవకుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి వాడు, తన దేవుడు గొప్ప దేవుడని విశ్వసించినటువంటి వాడు, కనాను దేశంలో అడుగుపెట్టినటువంటి వాడు. యెహోషువతో అతను మాత్రమే అడుగుపెట్టాడు, మిగిలిన 10 మంది అప్పుడే చచ్చిపోయారు. నాటి వలె నేడును శత్రువులతో పోరాడుటకు వారిని జయించుటకు నేను సమర్థుడను అని పలికి, కనుక యావే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ కొండ సీమను నాకు ఇచ్చివేయము. దేవుడే వాగ్దానం చేశాడు నాకు, అవి నాకు ఇచ్చేసాయ్యా. ఆ ప్రాంతమున అనాకీయులు నిండి ఉన్నారనియు అచ్చట పట్టణములు చాలా పెద్దవనియు నీ వినియే ఉన్నావు. మరలా ఇంకొక మాట అంటున్నాడండి. ఇందాకలో ఒక మాట అన్నాడు, మళ్ళీ అదే మాట అంటున్నాడు. సంఖ్యాకాండంలో పలికిన మాట ఇక్కడ అంటాడండి. ఒక మాట ఏమిటంటే, ప్రభువు నాకు తోడ్పడినచ్చో ఆ ప్రభువు సెలవిచ్చినట్లే వారిని జయిస్తాను అన్నాడు. ప్రభువు నాకు సెలవిస్తే ఆ ప్రభువు సహాయం చేసినట్లే నేను జయిస్తానంటాడు. జయించాడు పిల్లారా. ఆ ప్రాంతాన్ని హెబ్రోను అని పలుకుతారు పిల్లారా. హెబ్రోను అంటే సహవాసము అని అర్థం పిల్లారా. హెబ్రోను అనే పదానికి అర్థం సహవాసం. ఆ తర్వాత మనకి సమయం లేదు పిల్లారా. ఇదిగో యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం నుంచి కూడా మనం చూస్తాం. కాలేబు యొక్క కుమారులు కుమార్తెలు ఏ ప్రాంతాన్ని ఎలా పంచుకున్నారు, దేవుని కృపలన ఎలా స్థిరపడిపోయారు, ఎలా వాగ్దాన భూమిలో వారసులయ్యారు, ఇవన్నీ కూడా మనం ప్రియులారా యెహోషువ గ్రంథములో 15వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ప్రియులారా, ముగింపుగా ఈ సత్యాన్ని తెలుసుకుందాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణం చేస్తుండగా కనాను దేశాన్ని చూసి రమ్మని 12 మందిని గోత్రానికి ఒకళ్ళని వేగు నడపటానికి, గూఢాచారత్వం చేయడానికి పంపించాడు. వారిలో అందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళు ఒక మాట మీద ఉన్నారు. ఏంటి? అది పాలు తేనెలు జాలువారేటువంటి గడ్డ, చక్కని పంటలు పండుతాయి, నీళ్లున్నాయి, అది నిజంగానే దేవుడు వాగ్దానం చేసిన భూమి అన్నారు. సరిపోయింది. కానీ వాళ్ళల్లో 10 మంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు, దేవుని పక్షాన మాట్లాడలా. వాళ్ళు చచ్చారు, వాగ్దాన భూమిలోని ప్రవేశించలేదు. కానీ ఇద్దరు మాత్రము, కాలేబు అదేవిధంగా యెహోషువ, వాళ్ళిద్దరు మాత్రము దేవుని పక్షాన మాట్లాడారు, ఆత్మ సంపన్నులై మాట్లాడారు. కాబట్టి వాళ్ళు వాగ్దాన భూమిలో ప్రవేశించారు. కాలేబు ప్రియులకు దేవుని బిడ్డలారా హెబ్రోను సీమను అంతటిని కూడా ఆక్రమించుకున్నాడు. 85 సంవత్సరాల వయసులో కూడా 40 సంవత్సరాల జవసత్వాలు అతనిలో ఉన్నాయి. యుద్ధం చేశాడు, గెలిచాడు. దేవుని యొక్క కృపని అపారంగా పొందుకున్నాడు. పిల్లారా, ఈ రోజున ప్రియమైన బిడ్డ, నీ కుటుంబమే వాగ్దాన భూమి. నీ కుటుంబాన్ని దేవుడు పాలు తేనెలు జాలువారేటువంటి గడ్డగా దీవించాలనుకుంటున్నాడు. అది పాలు తేనెలు జాలువారేటువంటి వాగ్దాన భూమిగా, కనాను దేశముగా నీ గృహం మారాలి అంటే యెహోషువలాగా ఉండు, కాలేబులాగా ఉండు, దేవుని పక్షాన ఉండు, పాజిటివ్గా ఆలోచించో. దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, కాలేబు గొప్ప నాయకుడు ప్రియులారా. దేవుని నమ్మినటువంటి వాడు, దేవుని విశ్వసించినటువంటి వాడు. నీవు కూడా ఒక కాలేబులాగా మారాలి. 100 మంది దేవునికి వ్యతిరేకముగా మాట్లాడినా కానీ కాలేబు మాత్రం ఇశ్రాయేలు ప్రజలందరూ ఒకవైపు అయిపోయారో, మోషేకు ఎదురు తిరిగారో. ఇద్దరు, కాలేబు యెహోషువ. వాళ్ళ ముందు నిలబడి, మీరు అధైర్యపడమాకండి, దేవుడు మనకు తోడుగా ఉంటాడని పలికాడు. ప్రియులారా, నేను ఒక మాట చెప్తున్నా వినండి. ఇంటికి ఒక్కడు కాలేబు లాంటి వాడు ఉంటే ఆ క్రైస్తవ కుటుంబానికి డోకా లేదండి. ఇంటికి ఒకడు కాలేబులాగా ఉంటే ఆ క్రైస్తవ కుటుంబాన్ని అంతని ప్రోత్సహిస్తాడు, ధైర్యంతో నింపుతాడు, ఎంత పెద్ద సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే వాడి ధైర్యం వాడి మీద కాదు, దేవుని మీద పిల్లారా, దేవుని మీద. అటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని మనకు ప్రసాదించమని వేడుకుందాం.
చివరిగా ప్రియులారా, సమయం ఎక్కువ లేదు కానీ మీరు చదువుకోండి దయచేసి. ఈ కాలేబు గురించి సిరాకు పుత్రుడు యేసు రాసిన జ్ఞానగ్రంథంలో మనం చదువుకుంటాం. సిరాకు పుత్రుడు అనేటి యేసు రాసిన జ్ఞానగ్రంథం 46వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుకుంటాం ప్రియులారా. కాలేబట ఇశ్రాయేలు గొనుగుణ్ణు ఆపేశాడంటండి. ఈ ఇరువురు మాత్రం ప్రాణాలతో వాగ్దాన భూమిలో పాలు తేనెలు జాలువారి వాగ్దాన భూమిని చేరుకోగలిగారు. కాలేబు మహాబలమును దయచేసిన దేవుడు కాలేబునకు. అతడు వృద్ధుడైనప్పుడు కూడా జవసత్వములు కోల్పోలేదో కనుకనే పర్వత సీమను ఎక్కిపోయి దానిని స్వాధీనము చేసుకున్నాడు. చాలా ఉందండి. అది దేవుడు కాలేబుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పిల్లారా. ఇంటికి ఒకడు కాలేబు ఉండాలి మన గృహాల్లో, మన క్రైస్తవ కుటుంబాల్లో. మార్చేస్తాడండి. బీకరించుకొని నీరసంగా ఉండేటువంటి వాళ్ళని ప్రోత్సాహంతో నింపుతాడు. కాలేబు ఒకడు ఉంటే మన కుటుంబంలో. మీ పిల్లలకు కూడా కాలేబు అని పేరు పెట్టుకోండి. చాలా మంచి పేరు. తలల వంచి ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మా శ్రమల సమయంలో, మా కష్టాల సమయంలో, మా సవాళ్ళ సమయంలో, మేము కృంగి కృషించిపోతున్న సమయంలో కాలేబుకి ఇచ్చినట్టు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించండి ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రతికూల దృక్పథముతో నిండిపోయి నీ మీద అవిశ్వాసముతో మోషేకి అహరోనికి ఎదురు తిరిగితే కాలేబు మాత్రం నీ పక్షాన నిలబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి చెప్పాడు. విశ్వాసంతో ఉండండి, మీ దేవుడు గొప్పవాడో, ఆయన నమ్మండి, ఆయన మీ పక్షాన ఉంటాడు, మిమ్మల్ని లేవనెత్తుతాడు, మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్పి నిలబెట్టినటువంటి గొప్ప సేవకుడు. అయ్యా, ఈ రోజున మా కుటుంబాలలో భయముతో, ఆందోళనతో, నీరసముతో, నిస్సత్వతో, ప్రతికూల భావాలతో, ప్రతికూల ఆలోచనలతో ఉన్నటువంటి వారందరికీ కాలేబుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి, కాలేబుకి ఇచ్చిన ధైర్యాన్ని ఇవ్వండి, కాలేబుకి ఇచ్చిన విశ్వాసాన్ని ఇవ్వండి, కాలేబుకి ఇచ్చినటువంటి సానుకూల దృక్పథాన్ని ఇవ్వండి. మేము ఏమైనా సాధించగలమనే ధైర్యాన్ని మాకు ప్రసాదించండి. కాలేబును దీవించావయ్యా నువ్వు అమితంగా. కాలేబు కుటుంబాన్ని దీవించావయ్యా. హెబ్రోను అనే ప్రాంతాన్ని, హెబ్రోను అనగా సహవాసము, ఎష్కోలు అనేటు లోయ ప్రియుల ప్రభువా, ఎష్కోలు ద్రాక్ష గుత్తిలాగా దీవించావు నాయన. ఈ రోజున మా కుటుంబాన్ని ప్రభువా ద్రాక్ష చెట్టులాగా, ద్రాక్ష గుత్తిలాగా, సహవాసములాగా, హెబ్రోనులాగా దీవించండి నాయన. ఆశీర్వదించమని ఈరోజు మా కొరకే ప్రార్థన చేయమని ప్రతి బిడ్డను కూడా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము మీ కుటుంబాన్ని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించుగాక. ఆమేన్.